హాయ్ నమస్తే, నేను మీ రాపుల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్. ముఖ్యంగా విమానాలు ఎంత వేగంగా పైకి పరిగెడుతున్నాయో అంతకంటే వేగంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భార్యాభర్తలకు సంబంధించినటువంటి కేసులు, గొడవలు, తగాదాలు పెరిగిపోతూ ఉన్నాయి. 3 నెలల కింద పెళ్లి చేసుకుంటారు, పంచాయతీ స్టార్ట్ అయింది. వారం రోజుల కింద పెళ్లి చేసుకుంటారు, 3 నాడు గొడవ పడతారు. నెల రోజుల కింద పెళ్లి చేసుకుంటారు, వెంటనే విడాకుల కోసం అడ్వకేట్లను ఆశ్రయిస్తున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితి. కొన్ని లక్షల విడాకుల కేసులు కోర్టులలో ఫైల్ అవుతూ ఉన్నాయి. చాలామంది పెళ్లి చేసుకోవాలంటేనే భయపడేటటువంటి రోజులు వచ్చినాయి. భర్త అంటే భార్య భయపడేటటువంటి పరిస్థితి, భార్య అంటే భర్తలు భయపడేటటువంటి పరిస్థితి. కారణాలు ఏమైనప్పటికీ అహంభావం కావచ్చు, కంపాటబిలిటీ లేకపోవడం కావచ్చు, సైన్స్ పెరుగుతున్న కొద్దీ ఒక వ్యక్తి కంట్రోల్లో పనిచేయకూడదు అనేటటువంటి ఒక ఆలోచన కావచ్చు, ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కావచ్చు, ఏదైతే భార్యాభర్తల మధ్యన విపరీతంగా పంచాలు పెరుగుతూ ఉన్నాయి. మీరు ఒకటి గుర్తుంచుకోండి, భర్త భార్యను కొడితే క్రిమినల్ కేసులు అయినప్పుడు మరి భార్య కూడా భర్త తల్లిదండ్రులను కొడితేనో తిడితేనో కేసులు అవుతాయా అంటే ఖచ్చితంగా అయితే ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఎక్కువ మంది ఇండియన్ పీనల్ కోడ్ అనేటటువంటి దాన్ని ఉపయోగించడం లేదు. ఎవరు కూడా బయటకు వచ్చి నా భార్య కొడితే నేను పోలీసులకు వచ్చిన కేసులు పెట్టండి అని కోర్టుకు వచ్చిన అనేటటువంటిది ఎవరు అడుగుతలేరు. ఒక్క ఇన్సిడెంట్ ఈ మధ్య ఢిల్లీలో జరిగింది. ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక మహిళ భర్త మీద కసి పెంచుకొని ఇబ్బంది పెట్టేటువంటి క్రమం, ఆయన మీద అటాకులు చేయడం, కొట్టడం, తిట్టడమే కాకుండా బాగా మసిలిపోతున్నటువంటి నీళ్ళని తీసుకుపోయి భర్తను చంపడం కోసం అతని మీద వేడి నీటిని పోయటం అనేది జరిగింది. మరి బాధితుడైనటువంటి భర్త పోలీసుని పోయిండు, కంప్లైంట్ ఇచ్చిండు, కేసులు కట్టిరు. ఆ మీద 307 IPC అనేటటువంటి ఒక సెక్షన్లో హత్యా ప్రయత్నం కేసు కట్టడం అని జరిగింది. కింది కోర్టుకు పోతే కింది కోర్టు, జిల్లా కోర్టు బెయిల్ వేయలేదు. ఆమెను రిమాండ్ చేశారు, బెయిల్ వేయలేదు. అది కాస్త ఢిల్లీ హైకోర్టుకు చేరటం అనేటువంటి జరిగింది. ఢిల్లీ హైకోర్టులో ఈ కేసు వాదనలు వినిపించేటప్పుడు ఢిల్లీకి సంబంధించినటువంటి గౌరవ హైకోర్టు న్యాయమూర్తి క్లియర్గా మహిళలు భార్యాభర్తలకు సంబంధించినటువంటి పంచాయతీలలో వేధింపులలో మొత్తం భర్తలే కాదు భార్యలు వేధించడం, కొంతమంది మహిళలు కూడా భర్తల మీద దాడులు చేస్తుర్రు, దౌర్జన్యాలు చేస్తుర్రు, హత్యలు చేయిస్తుర్రు, లేదు ఇతర వ్యక్తులతో చనువుగా ఉంటుర్రు. ఇదేంటని అడిగితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడుతుర్రు. ఇది అన్యాయం. భార్యాభర్తల కేసులలో కూడా వివాదాలలో భార్యలు కూడా భర్తలు వేధిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయని, వాళ్ళు కూడా భర్తలు కూడా క్రూరత్వాన్ని ఎదుర్కొంటుర్రు, శారీరకంగా మానసికంగా హరాస్మెంట్కి గురవుతున్నారు అనేటటువంటి విషయాన్ని గౌరవ ఢిల్లీ హైకోర్టు చెప్పడం అనేటటువంటి జరిగింది. కారంపొడి వివాహ బంధంలో ఒక్కొక్కసారి పురుషులు కూడా భార్యల నుంచి క్రూరత్వాన్ని ఎదుర్కొంటున్నారని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. కారంపొడి కలిపినటువంటి వేడి నీళ్లను భర్త ఒంటిపై పోసి గాయాలకు కారణమైనటువంటి భార్య బెయిల్ విచారణలో భాగంగా ఢిల్లీ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వివాహ సంబంధాలలో మహిళలు మాత్రమే శారీరక మానసిక బాధలు అనుభవిస్తారని చాలామంది భావిస్తుంటారని, కానీ పురుషులు కూడా ఒక్కొక్కసారి బాధితులుగా ఉంటారని ధర్మాసనం పేర్కొంది. మహిళలు క్రూరత్వం, హింస నుండి రక్షణకు అర్హులైనట్లే పురుషులు కూడా చట్టం ప్రకారం అవే రక్షణకు అర్హులని కోర్టు తెలిపింది. అలా కాకుండా మగవారికి ఆ రక్షణను రక్షించకపోవడం అనేది బాగోలేదు అనేది కూడా చెప్పింది. అందుకనే భర్త అలాగా ఉండి భార్య బాధితులుగా ఉండేటటువంటి వ్యక్తులు, భార్యలతోటి అటాక్స్ గురయ్యేటటువంటి వ్యక్తులు కూడా సంబంధిత పోలీసులను ఆశ్రయించి ఇండియన్ పీనల్ కోడ్ అనేటటువంటి ఆ చట్టం పరిధిలో మీరు కూడా ఎవరైనా బాధితులు ఉన్నప్పుడు కంప్లైంట్లు ఇవ్వచ్చు, కేసులు కట్టియచ్చు. అలాంటి అక్రమ క్రూరత్వానికి, శారీరక క్రూరత్వానికి, మానసిక క్రూరత్వానికి, బెదిరింపులకు భయభ్రాంతులు చేసినటువంటి మహిళల మీద, బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి మహిళల మీద అంటే భార్యల మీద
కంప్లైంట్లు ఇవ్వచ్చు, కేసులు కట్టవచ్చు అనేటటువంటిది మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. మీరు జాగ్రత్తగా ఉండండి, మహిళల్ని వేధించకండి. ఏదైనా మహిళలు వేధించినప్పుడు, ఇబ్బంది పెట్టినప్పుడు, క్రూరంగా అటాక్ చేసినప్పుడు దీన్ని చట్టాన్ని ఉపయోగించుకోండి అని చెప్పేసి మీ నోటీసులు పెడుతున్నాం. థ్యాంక్ యూ.